విశ్వాసఘాతకం హైదరాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు కుక్క చేతిలోనే ఓ వ్యక్తి దారుణంగా ప్రాణాలు వదిలాడు. ఆ మరణం చూస్తే అసలు కుక్కలను పెంచుకోవాలంటేనే భయం కలిగించేలా ఉంది. నిజంగా పెంపుడు కుక్కలు విశ్వాసం చూపిస్తున్నాయా అనే సందేహము కలగక మానదు. ఈ దుర్ఘటన ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ మధురవ నగర్లోని మధురాన నగర్ లో ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి 37 ఏళ్ల వయసున్న పవన్ కుమార్ అనే వ్యక్తికి ఓ పెంపుడు కుక్క ఉంది. దాని ఆలన పాలన అన్నీ తనే చూసుకునేవాడు. తన గదిలోనే కుక్కను కూడా పడుకోబెట్టుకునేవాడు. నిన్న రాత్రి కూడా అలాగే ఒకే గదిలో పడుకున్నారు. ఏమైందో తెలియదు కానీ తన పెంపుడు కుక్క చేతిలోనే అతడి ప్రాణాలు వదిలాడు. ఆ కుక్క అత్యంత క్రూరంగా పవన్ కుమార్ మర్మాంగాలను కొరికి తినేసింది. అయితే ఉదయం పవన్ కుమార్ స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా ఎంతకీ డోర్ ఓపెన్ చేయలేదు. దాంతో చుట్టుపక్కల వారితో కలిసి డోర్ పగలగొట్టి చూస్తే రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు పవన్ కుమార్. అతని పక్కనే పవన్ కుమార్ మర్మాంగాలను కొరుక్కు తిని నోటి నిండా రక్తంతో పెంపుడు కుక్క కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.